హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నువ్వు తీసుకునే నిర్ణయాల వల్ల ఏం పొందుతావనే దానికంటే, ఏం పోగొట్టుకుంటున్నావని తెలుసుకోవడం ముఖ్యం. అద్భుతాలు చేయాలి అనుకున్నప్పుడు అవమానాలు తప్పు. నీ కష్టం సమాధానం చెప్పే రోజు కోసం నీకు కష్టం అనిపించే మాటలు మొయ్యాల్సిందే. బరువును మోయటానికి కూలీకి మనిషి దొరుకుతాడేమో కానీ, నీ బాధను మోయటానికి ఎవ్వరు దొరకరు. నువ్వే దానిని కన్నీరు రూపంలో కరిగించాలి. మీ సమస్యను పరిష్కరించుకున్నప్పుడు మీ బలం, విశ్వాసం రెట్టింపవుతాయి. జీవితం చాలా చిన్నది. ఎవరో పనికిమాలిన వారు ఏదో అన్నాడని నువ్వు బాధపడుతూ కూర్చునే సమయం లేదు. మనిషి సగం జీవితం వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారో అనే ఆలోచనతోనే అలసిపోతుంది. సమస్యలు లేని జీవితం, గాలి లేని ప్రదేశం ఉండదు. కొంతమంది మనస్సులో కత్తులు దాచుకొని మాటల్లో పువ్వులు రాల్చే మనుషులుంటారు. జాగ్రత్త. రేపటి కోసం ఇవాళ పనిని వాయిదా వేయదు. తెల్లారేసరికి అది ఈ రోజే అవుతుంది. ఎప్పటి పనిని అప్పుడే పూర్తి చేయడం మేలు. గట్టిగా అరిచేవారు బలవంతుడని, మౌనంగా ఉండేవారు బలహీనుడని ఎప్పుడూ అనుకోవద్దు. నీ సత్తా ఏంటనేది మాటలపై కాదు, చేతలపైనే ఆధారపడి ఉంటుంది. ప్రపంచాన్ని జయించాల్సిన అవసరం లేదు. నీ కుటుంబాన్ని పోషించుకుంటే చాలు. మీరు వారిలా మారకముందు మీ జీవితంలో చెడ్డవాళ్లను దూరం పెట్టాలి. నీ వెనుక జనమున్నారని గర్వపడద్దు. వెన్నుపోటు పొడిచేవారు వెనకే ఉంటారని మర్చిపోవద్దు. ఖాళీకుండా ఎవరి దాహాన్ని ఎలాగైతే తీర్చలేదో, మీరు సంతోషంగా లేనప్పుడు దానిని మరొకరికి పంచలేరు. మీరు ఒకరి కోసం ఎదురు చూసే బాధ కన్నా అసలు వారికి ఎందుకు గుర్తు రావడం లేదనే ఆలోచనే ఎక్కువ బాధిస్తుంది. ఒకరి మాటల్లో కోపాన్ని కాదు, ఆ కోపం వెనుక ఉన్న ప్రేమని చూడు. అప్పుడు అర్థమవుతుంది వారి ప్రేమ ఏంటో. పరిస్థితులు ఏమైనా కావచ్చు, మీరు మాత్రం ఎప్పుడు మిమ్మల్ని నమ్మిన వారి వైపే ఉండాలి. లక్ష్య సాధనలో మార్గం ఎప్పుడూ సరిగా ఉండాలని లేదు. ఒకవేళ లేకున్నా మీ మార్గాన్ని మీరే ఏర్పరచుకోవాలి తప్ప వెనుతిరగకూడదు. కలిసి ఉన్న కొన్ని బంధాలలో జీవం ఉండదు. విడిపోయిన కొన్ని బంధాలకు అంతం ఉండదు. ఎప్పుడైనా ఒకే మాట మాట్లాడే మనిషితో మీరుండాలి. అంతేకాని పరిస్థితులు, సమయం బట్టి మాట్లాడే మనుషులతో దూరంగా ఉండాలి. మీరు బాగుపడితే చూడాలి అనుకునే వారి కంటే మీరు ఎక్కడ బాగుపడిపోతారోనని బాధపడేవారే ఎక్కువ ఉన్నారు మీ చుట్టూ. మౌనంగా ఉండటంలో ఆరితేరిన వారు ఈ సృష్టిలో దేన్నైనా సాధించగలరు. జీవితాన్ని నాశనం చేసే 6 అలవాట్లు. 1, రోజంతా ఫోన్ ఉపయోగించడం, ఉదయం త్వరగా లేవకపోవడం, ఇంకా చాలా సమయం ఉందనుకోవడం, నాకు అదృష్టం లేదు అనుకోవడం, పర్ఫెక్ట్ సమయం కోసం ఎదురు చూడటం, రోజంతా స్నేహితులతో గడపడం. బయట వాళ్ళ గురించి నువ్వు ఆలోచించుకో. నీ గురించి నువ్వు మాత్రమే ఆలోచించు. ఎందుకంటే ఒక్క తల్లిదండ్రులు తప్ప మిగతా వాళ్ళు ఎప్పుడు కూడా నువ్వు బాగుపడాలని ఆలోచించరు. ప్రతి దానిని రాయి పెట్టి పగలగొట్టనవసరం అవసరం లేదు. మాట్లాడే మాటలను బట్టి కూడా మనసులు పగిలిపోతాయి. ప్రపంచంలో ఏది పదునైనది? చాలామంది కత్తి అని చెప్తారు. కాదు, మనిషి నాలుక. ఎందుకంటే ఈ నాలుకతో మనుషులు ఇతరుల మనస్సును, వాళ్ళ నమ్మకాలను విరగ్గొట్టేస్తారు. చేతితో గంధం నాలుక తీసినంత మాత్రాన చెయ్యి గంధంలా పవిత్రమైపోదు కదా! అలాగే మంచివారితో స్నేహం చేసినంత మాత్రాన చెడ్డవాడు మంచివారు అవరు కదా! ఇది నువ్వు మారాల్సిన సమయం. ఇది నువ్వు కష్టపడే సమయం. ఇది నువ్వు గెలవవలసిన సమయం. ఇది నీ సమయం. నమ్మకం, ప్రాణం రెండూ ఒకటే. ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రావు. నమ్మిన వారిని మోసం చేయకు. మోసం చేసిన వారిని తిరిగి నమ్మకు. ఎదుటివారు బాగుపడేందుకు మీరు దారి చూపకున్నా పర్వాలేదు కానీ, ఎదుటివారి దారిని నాశనం చేయాలని మాత్రం ప్రయత్నం చేయకూడదు. రేపటి రోజున అదే చెడు కర్మగా మారి మిమ్మల్ని జీవితాంతం వేధిస్తుంది. విశ్వాసం చిన్న పదం. చదవటానికి సెకన్ పడుతుంది. ఆలోచించడానికి నిమిషం పడుతుంది. అర్థం చేసుకోవటానికి ఒక రోజు పడుతుంది. నిరూపించుకోవటానికి మాత్రం జీవితకాలం పడుతుంది. 100 ఏళ్ల జీవితాన్ని 2 అక్షరాల ప్రేమ శాసిస్తుంది. అదృష్టం బాగుంటే వరంలా తోడుంటుంది. సమయం బాగోకపోతే జ్ఞాపకమే ఏడిపిస్తుంది.
ఓటమి, ఒంటరితనం ఈ 2 జీవితంలో చాలా నేర్పిస్తాయి. ఒకటి ఎలా గెలవాలో నేర్పిస్తే, ఇంకొకటి ఎవరిని నమ్మాలో, ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. అందరూ అంటుంటారు కాలం గాయాలను మాన్పేస్తుందని. కానీ వాస్తవం ఏమిటంటే ఆ బాధతోనే జీవించడం నేర్చుకుంటారు. మొత్తం ప్రపంచాన్ని జయించవచ్చు సంస్కారంతో. ఉన్నదంతా పోగొట్టుకోవచ్చు అహంకారంతో. అంతా మీ చేతుల్లోనే, చేతల్లోనే. పాపపుణ్యాలు డిసైడ్ చేసేది కాలం. కాలానికి విపరీతమైన మెమరీ పవర్. ఈ సన్నివేశాన్ని మర్చిపోదు. కర్మ రూపంలో తిరిగి ఇచ్చేస్తుంది వడ్డీతో సహా. ఒంటరినని ఎప్పుడూ బాధపడకు. గుంపులో చేరితే నీవున్న గూటిలో కూడా నిన్ను మనశ్శాంతిగా జీవించనివ్వరు. నిన్ను భారం అనుకునే బంధాలతో బలవంతంగా జీవించే కంటే వాటికి దూరమై ఒంటరిగా బ్రతకడం మేలు. ఏదైనా సరే మీది కాదు అని తెలిసిన తర్వాత ఎంత దూరంలో ఉంటే అంత మంచిది. అది ఎంత విలువైన వస్తువైనా, బంధమైనా. విశ్వాసం లేని స్నేహాన్ని, నమ్మకం లేని బంధాన్ని వదిలివేయడం ఉత్తమం. మీరు ఎక్కడ ఎక్కువగా బాధపడతారో అక్కడి నుంచే మీ జీవిత పాఠాలు మొదలవుతాయి. జీవితంలో చాలా అంటే చాలా బిజీగా మారండి. దాంతో ద్వేషానికి, భయానికి, బాధకి సమయం లేకుండా పోవాలి. ఖాళీగా ఉన్న వ్యక్తి మాత్రమే జీవితంలో అందరికంటే ఎక్కువ బాధపడుతూ ఉంటాడు. జీవితంలో నేర్చుకోవాలి, ఓర్చుకోవాలి, కోల్పోవాలి, కోలుకోవాలి, అన్నింటినీ తట్టుకోవాలి. అవసరమైతే తలపడాలి. గెలుపు, ఓటమో కడవరకు ప్రయత్నించాలి. ధనం ఎప్పటికీ చెడ్డది కాదు. అది అందరి వద్ద ఒకేలా ఉంటుంది. కాకుంటే దానిని ఉపయోగించుకునే మనిషి మాత్రం అవసరానికి తగ్గట్టుగా రంగులు మారుస్తూ ఉంటాడు. ఈ లోకం తియ్యటి మాటలు, కపట ప్రేమలు పంచేవారిని నమ్మినంత సులభంగా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేవారిని నమ్మదు. దురదృష్టవంతుడు అంటే ఆస్తి, ఆరోగ్యం, వ్యాపారం నష్టపోయిన వారు కాదు. తన తోటి వ్యక్తుల మనస్సు గెలవలేని వారే నిజమైన దురదృష్టవంతుడు. మనిషి సమయాన్ని బట్టి మాటను, అవసరాన్ని బట్టి ఆటను, సందర్భాన్ని బట్టి నటనను పండించగల బహుముఖ ప్రజ్ఞాశాలి. ఏ ఎండకి ఆ గొడుగు పట్టేవాళ్ళు ఉన్నంతకాలం మంచి వ్యక్తిత్వం ఉన్న మనుషులకి ఈ సమాజంలో విలువ ఎప్పటికీ దొరకదు. తక్కువ కాలంలో ఎక్కువ సంతోషాన్ని ఇచ్చే ఏ బంధం ఎక్కువ కాలం ఉండదు. విలువైన వాళ్ళు మీ జీవితంలో ఉండడం కాదు, మీ విలువ తెలిసిన వాళ్ళు మీ జీవితంలో ఉండాలి. అతిగా ఆలోచించడం వల్ల కాదు, ఆలోచన ఆచరణలో పెట్టినప్పుడే అనుకున్నది సాధించగలరు. కష్టం మీ జీవితం ఎంత విలువైందో మీకు తెలియజేస్తుంది. బాధ మీ మంచి కోరేవారు ఎవరో మీకు తెలియజేస్తుంది. కన్నీరు మీ మనసులోని భారాన్ని తగ్గించి మనసుని తేలికపరుస్తుంది. ఆపదలో ఆదుకున్న ఆప్తుడిని, బాధను పంచుకునే బంధువుని, సలహానిచ్చే స్నేహితుడిని, నీ మేలు కోరే మిత్రుణ్ణి, నీకు ధైర్యాన్నిచ్చే ఆత్మీయుడిని జీవితంలో ఎప్పుడూ దూరం చేసుకోవద్దు. ఎన్నడూ దూరం పెట్టద్దు. జీవితం అంటే ఒడిదుడుకులు ఉంటాయి. బాధకి లొంగిపోకూడదు, ఆనందానికి పొంగిపోకూడదు. నీ ఆనందాన్ని పంచుకునే వారికంటే నీ బాధను పంచుకునే వారికే ఎక్కువ విలువ ఇవ్వు. ఎందుకంటే ఆనందం అందరూ పంచుకుంటారు. నీ బాధని మాత్రం మన అనుకున్న వాళ్ళు మాత్రమే పంచుకుంటారు. సలహా ఎంతమందినైనా అడుగు, కానీ నిర్ణయం మాత్రం నువ్వే తీసుకోవాలి.